హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టాపిక్స్ నుండి అడుగుతున్నారు అండ్ టాపిక్ వైజ్గా ఆ క్వశ్చన్ వెయిటేజెస్ ఎంత, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కువ మార్కులు తెచ్చుకునే టాపిక్స్ ఏంటి, ఈజీగా ఏ టాపిక్లో నుండి మార్క్స్ గెయిన్ చేయొచ్చు అండ్ టెక్నికల్గా కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనకి పక్కా జాబ్ రావాలంటే మనం ఎంత స్కోర్ చేయాలి, సో మనం సేఫ్ జోన్లో ఉండాలంటే ఏ క్వశ్చన్స్ని ఎంత టైంలో అటెంప్ట్ చేయాలన్నది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలంటే చివరి వరకు వీడియో చూడండి. అసలు ఫస్ట్ మా ఎగ్జామ్లో వచ్చి 2 పార్ట్స్ అనేవి ఉన్నాయి. స్కిల్ టెస్ట్ ఒకటి, కమ్యూనికేషన్స్ టెస్ట్ అనేది ఒకటి. సో ఈ పార్ట్ 1లో చూస్తే దీంట్లో మనకు సంబంధించి 40 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 5 క్వశ్చన్స్, రీజనింగ్కి సంబంధించి 5 క్వశ్చన్స్, సైకోమెట్రిక్ ఎవల్యూషన్కి సంబంధించి 10 క్వశ్చన్స్, మన టెక్నికల్ అంటే కోర్ చదివిన వాళ్ళకి కోర్ క్వశ్చన్స్, కోడింగ్ ఉన్న వాళ్ళకి కోడింగ్ క్వశ్చన్స్, ఆ డిగ్రీ వాళ్ళని చూసుకుంటే బీకామ్ బీఎస్సీ, సో వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి డొమైన్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నారు. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మనం చేయాలి అంటే పేపర్ పెన్ అనేది యూజ్ చేయాలి. సో కొంచెం మన తల తిప్పినా కానీ అక్కడ ఎగ్జామ్ అనేది అక్కడికి ఎండ్ అయిపోతుందంట. సో మనం ఇక్కడ పెన్ను పేపర్ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉన్నా కానీ పాసిబిలిటీ అనేది చాలా తక్కువ. మనకి బాగా అవగాహన ఉండి మనం చేయగలము, పేపర్ లేకుండా కూడా నేను ఆన్సర్ని చేయగలం అనుకున్న వాళ్ళకి మాత్రం ఆ 2 టాపిక్స్లో మార్క్ గెయిన్ చేయొచ్చు. ఇంకా సైకోమెట్రిక్ చూస్తే మన మెంటల్ అండ్ ఆ జాబ్కి మనం సూట్ అవుతామా లేదా, ఆ ఆర్గనైజేషన్లో మనం ఉండగలమా లేదా అని తెలుసుకోవడానికి మన మెంటల్ స్టెబిలిటీకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగులో అయితే ఏ క్వశ్చన్ ఉండదు. సో దాంట్లో మనం ఈజీగా అంటే బేసిక్ సింపుల్గా చదివితే అర్థం చేసుకోలాగానే ఉన్నాయి క్వశ్చన్స్ అయితే. దాన్ని చూసి మనం ఆన్సర్ చేస్తే దాంట్లో 10కి 10 అనేది స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఇంకా టెక్నికల్ని చూసుకుంటే మనం చదివిన డొమైనే కాబట్టి ఇంక ఈ టెక్నికల్కి సంబంధించి మార్క్స్ గెయిన్ చేసుకోవడం అనేది మొత్తం మన మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా కోడింగ్ వాళ్ళకి సంబంధించి కోడింగ్ రాయాలా అని అడుగుతున్నారు. రాయాల్సిన పని అయితే లేదు, వాళ్ళు కోడ్ ఇస్తారు, కండిషన్స్ ఉంటాయి కదా, అదే కండిషను, ఏ డేటా టైపు, ఇంకా చాలా రకాలుగా ఉంటాయి. సో దానికి మన టాపిక్కి సంబంధించి క్వశ్చన్ ఇస్తాడు, మనం దాన్ని ఆన్సర్ చేయాలి. కోర్ వాళ్ళని చూసుకుంటే కోర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో కూడా మనకి టెక్నికల్గా కొంచెమన్నా నాలెడ్జ్ ఉంటే కనుక మనం దీంట్లో స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. సో కానీ 20 క్వశ్చన్స్ ఇచ్చాడు దీంట్లో. సో బేసిక్ లెవెల్ నుండి మీడియం లెవెల్కి ఉంది, మీడియం నుండి అడ్వాన్స్డ్ లెవెల్కి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారంట. సో ఈ టెక్నికల్లో ఈ 20 మార్క్స్ అనేవి మన చేతుల్లో ఉన్నాయి, మనం చేయడానికి ఏమీ లేదు. కాబట్టి మన సిలబస్ను ఒకసారి చూసుకుని బేసిక్గా ఈ చాట్‌జీపీటీ ఆర్ ఏఐలో ఉండి మొత్తం సమ్మరైజ్ చేసి సెమ్ వైజ్ మాకు టాపిక్స్ ఇవ్వండి అని అంటే మనం కరెక్ట్గా సబ్జెక్ట్ యాడ్ చేసి అది సమ్మరైజ్ చేసి మనకి సింపుల్గా ఇస్తుంది. వాటిలన్నిటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకుని ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే ఇది మంచి ఆపర్చునిటీ. బయటికి వెళ్ళి మనం జాబ్ చేయాలి అంటే ఫ్రెషర్స్గా లేదా ఎక్స్పీరియన్స్గా ఉన్న బయట ఎక్కడ 15,000 12,000కి మించి ఇవ్వట్లేదు. అక్కడ రూమ్ రెంట్లో ఉండడానికి చాలు మనకి. ఇంటి దగ్గర కూర్చుంటే ఒక 10,000 అన్న మన చేతిలో మిగులుతాయి. సో బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి కొంచెం కష్టపడండి. పార్ట్ ఏ స్కిల్ టెస్ట్కి సంబంధించి అవి, ఇంకా పార్ట్ 2 ఈ 15 మినిట్స్ అనేది ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఓన్లీ 3 క్వశ్చన్స్ అనేవి మాత్రమే ఉంటాయండి. సో మనం మాట్లాడాలి, వాళ్ళు అక్కడ మాట్లాడిన ఆడియో పెడతారు లేదా క్వశ్చన్ డిస్ప్లే అవుద్ది, దాన్ని చూసి మనం ఆన్సర్ చేయాలి. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది కామన్. దాని తర్వాత మనం ఏదన్నా కొంచెం అసలు మన మీద దేని మీదైనా అవగాహన ఉందా, వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలరా లేదా అని అడగడానికి ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళు మనల్ని మాట్లాడమన్నా కానీ మనం మాట్లాడడానికి రెడీగా ఉండాలి. సో దాన్ని ఎలా క్లియర్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కమ్యూనికేషన్ టెస్ట్ గురించి, దాని గురించి ఒకసారి చెక్ చేయండి. అండ్ సైకోమెట్రిక్ ఎవల్యూషన్ గురించి కూడా పెట్టాను, దాంట్లో నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ అలాంటి టైపే ఉంటాయి కానీ ఇంగ్లీష్లో ఉంటాయి. అది అక్కడ మొత్తం ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో లేదు కదా అంటే జస్ట్ మనకు అర్థం కావాలి కదా అసలు సైకోమెట్రిక్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది టైప్ అని. మనకి తెలుగులో పెట్టాను నేను అన్నీ.
ఆ టైప్లోనే ఉంటాయి, కానీ ఇంగ్లీష్లో ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ అనేవి అయితే ఉన్నాయని అడుగుతున్నారు, అర్థం చేసుకోగలాగా. సో కరెక్ట్గా ఆలోచించి ఆన్సర్ చేయండి. ఈ పార్ట్ ఏకి పార్ట్ 2కి సంబంధించి ఇవి క్వశ్చన్స్, వెయిటేజ్ కూడా చెప్పాను. క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. సో ఇంకా నాకు ఏ అప్డేట్ తెలిసినా వెంటనే నేను మీకు వీడియో చేసి పెడతాను. టెన్షన్ పడకుండా ఇచ్చిన టాపిక్స్ని కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మీ టెక్నికల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్కువ గెయిన్ చేసుకోగలిగేది అక్కడే. మనం మంచిగా చేస్తేనే మన ర్యాంక్ బాగుంటుంది. మన ర్యాంక్ బాగుంటేనే మనకు కంపెనీ నుండి మెయిల్ కానీ లేదా కాల్ కానీ వస్తుంది. సో జాబ్ కావాలనుకున్న వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్స్ ఇవే క్వశ్చన్స్ వస్తాయని ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే నమ్మొద్దు. ప్యాటర్న్ అయితే ఉండొచ్చేమో కానీ మొత్తం మనం ప్రిపేర్ అవ్వాల్సిన దాని మీదే ఉంటుంది కాబట్టి సో కరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. వీడియోని ఎవరైతే చివరి వరకు చూసారో ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్